రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యానికి మరో నిదర్శనం ఇది. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టింది సర్కార్. దీంతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు పోలీసులు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యానికి మరో నిదర్శనం ఇది. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టింది సర్కార్. దీంతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు పోలీసులు. మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, కౌశిక్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు? ప్రస్తుతం కరీంనగర్కు తరలిస్తున్నారని తెలుస్తోంది. సో అరెస్ట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? దాదాపు గంట క్రితం హైదరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి కరీంనగర్ పోలీసులు ముట్టుచప్పుడు కాకుండా కరీంనగర్ తరలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన అమర్పేట క్రాస్ అయ్యారు. కరీంనగర్ నుంచి ఇక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆయన సంబంధించినటువంటి అరెస్ట్ ను అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గం అని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఒక టీవీ ఛానల్ వద్దకు డిస్కషన్ కోసం వచ్చినటువంటి సందర్భంలో అక్కడే ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి తీవ్ర పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ తీవ్ర పరిణామాలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి సమయంలో కావాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో కలిసి కుట్రపూరితంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయించాలనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ కానీ ఆయనకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఏది కూడా జరగలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులు, పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకొని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ కు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మొన్న జరిగినటువంటి ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారితో పాటు 2 ఎస్ఐలు కూడా ఇవాళ జూబ్లీహిల్స్ కి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లో దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వివరాలను ఇచ్చారు. దాంతో ఈ 32/2025 సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై 132, 115, 362 మరియు 292 ఆఫ్ బిఎన్ఎస్ 2023 యాక్ట్ ను నమోదు చేశారు. 12వ తారీఖు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వినోద్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఎవరైతే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ, పర్సనల్ పిఏ ఈ కుంటోజు వినోద్, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డి అదుపులోకి తీసుకున్నట్టుగా అధికారికంగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలిస్తున్నారు. ఇవాళ రాత్రికి జడ్జింట్లో ప్రవేశపెడతారా లేదా రేపు జడ్జింట్లో ప్రవేశపెడతారనేటువంటి మాత్రం పోలీసులు కరీంనగర్ రీచ్ అయిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి వెంట కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు అయితే ఎంక్వైరీ జోన్లో ఉందో ఇన్స్పెక్టర్ తో పాటు 2 ఎస్ఐలు, 4 కానిస్టేబుల్ 2 వాహనాల్లో హైదరాబాద్ కు వచ్చారు. ఈ లెజిస్లేటర్ సంబంధించిన ఏదైతుందో ఆ మిస్టేక్ ముందు ఇవాళ
ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే లేదు. రేపు ఉదయమే ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే దీనిపైన మాట్లాడడానికి ఏ పోలీసు అధికారి మాత్రం అందుబాటులోకి రాలేదు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.